Welcome to Eagle Health. This is Dr. KJ Reddy. Today we will discuss about meniscal injuries of the knee. Meniscus అంటే స్ప్రింగ్ ఉంటుంది, 2 స్ప్రింగ్స్ ఉంటాయి నీ జాయింట్లో. ఎలా పనిచేస్తాయి అంటే మనము డే టు డే యాక్టివిటీస్, రన్నింగ్, జంపింగ్, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఈ స్ప్రింగ్స్ షాక్ అబ్జార్బింగ్ ఏజెంట్స్గా పనిచేస్తుంటాయి. 2 మెనిస్కస్ ఉంటుంది, ఒకటి మీడియల్ అంటాము, ఒకటి లేటరల్ మెనిస్కస్ అంటాము. ఇవి వెరీ ఇంపార్టెంట్ మన జాయింట్ ప్రొటెక్షను, జాయింట్ డ్యామేజ్ ప్రివెంట్ చేస్తాయి డే టు డే యాక్టివిటీస్ కానీ, ఇంపాక్ట్ యాక్టివిటీస్లో కానీ, స్పోర్ట్స్లో కానీ. ఒకవేళ ఇది డ్యామేజ్ అయితే ఏమవుతుందంటే ఆస్టియోఆర్థరైటిస్ వచ్చేస్తుంది 5 years 10 years తర్వాత. ఇది ఎలా డ్యామేజ్ అవుతుందంటే జనరల్లీ మెనిస్కస్ స్పోర్ట్స్ ఇంజరీ వల్ల డ్యామేజ్ అవుతుంది. ఎనీ ట్విస్టింగ్ ఇంజరీ ఆఫ్ ద నీ ఇన్ ఫుట్బాల్ కానీ, టెన్నిస్లో కానీ, రన్నింగ్, జంపింగ్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సరిగా ల్యాండ్ కానప్పుడు నీ జాయింట్ ట్విస్ట్ అయి మెనిస్కస్ డ్యామేజ్ అవుతుంది. మన ఇండియాలో కామన్ రీజన్ ఎలా అంటే 2-wheeler యాక్సిడెంట్స్. 2-wheeler యాక్సిడెంట్లో ఏమవుతుందంటే ఫుట్ విల్ బి కాట్ ఇన్ బైక్ అండ్ ఇట్ విల్ బి రొటేటెడ్ అగెన్స్ట్ ఎ ఫిక్స్డ్ లెగ్. దానివల్ల ఏమవుతుందంటే ట్విస్టింగ్ ఆఫ్ ద నీ అయి ఇంజురీ, మెనిస్కల్ ఇంజరీ అవుతుంది. జనరల్లీ దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంజరీ స్నాపింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది, తర్వాత నొప్పి, జాయింట్ లోపల నొప్పి వస్తుంది, నడవాలంటే పెయిన్ఫుల్ ఉంటుంది, తర్వాత లాక్డ్ జాయింట్ అంటాము, అంటే నీ జాయింట్ కంప్లీట్గా ఎక్స్టెండ్ చేయలేకపోతారు, దానివల్ల కుంటుతూ నడుస్తూ ఉంటారు. స్వెల్లింగ్ వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ స్వెల్లింగ్ అంటే ఒకవేళ నీ జాయింట్లో ఫ్రాక్చర్ ఉంటే స్వెల్లింగ్ ఇమీడియట్గా వస్తుంది, కానీ మెనిస్కల్ ఇంజరీ అవుతే ఏమవుతుందంటే 3-4 hours తర్వాత కానీ 6 hours తర్వాత నీ జాయింట్ స్వెల్లింగ్ వస్తుంటుంది. జనరల్ ఏమవుతుందంటే వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలో మోస్ట్ ఆఫ్ ది టైమ్ నార్మల్ ఉంటుంది, ఎందుకంటే ఫ్రాక్చర్ ఉండదు. ఈ మెనిస్కస్ ఇంజరీ ఎక్స్రేలో తెలియదు, కానీ దే విల్ హ్యావ్ కంటిన్యూస్ సిమ్టమ్స్, పెయిన్, లింపింగ్, సమ్టైమ్స్ లాకింగ్. ఈ మెనిస్కస్ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే లూజ్ పీస్ అవుతుంది జాయింట్లో, దానివల్ల అది జాయింట్ మధ్యన వచ్చినప్పుడు లాక్ అయిపోతుంది జాయింట్. సో వీరు జనరల్లీ ఎలా అంటే దే షుడ్ గో టు డాక్టర్, ఆర్థోపెడిక్ సర్జన్కి వెళ్ళి ఒక ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే మనకు ఎంఆర్ఐ స్కాన్లో క్లియర్గా మెనిస్కల్ ఇంజరీ తెలుస్తూ ఉంటుంది. సో ఒకసారి మెనిస్కల్ ఇంజరీ డయాగ్నోస్ అయితే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళమంటే మెనిస్కస్ కంప్లీట్గా తీసేసేవాళ్ళము. తీసేయడం వల్ల ఏమవుతుంది, షాక్ అబ్జార్ప్షన్ ఎబిలిటీ ఉండదు నీ జాయింట్లో, దానివల్ల తొందరగా ఆర్థరైటిస్ వస్తుంది. మేబీ 5-6 yearsలో, సమ్టైమ్స్ అంటే 10 years లోపలనే ఆర్థరైటిస్ వస్తుంది. అటువంటి వాళ్ళకు నీ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. అందుకని ఈరోజు రేపులో న్యూ కాన్సెప్ట్ అంటే సేవ్ ది మెనిస్కస్ను రిపేర్ చేయాలి, సూచర్స్ వేసి రిపేర్ చేయవలసి వస్తుంది. దేర్ ఈస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ సూచర్స్ అవైలబుల్. మోస్ట్ ఆఫ్ ది సూచర్స్ ఏంటంటే అబ్జార్బుల్ సూచర్సే ఉంటాయి. దీనిలో ఎలా అంటే కీహోల్ ఆపరేషన్, ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్ వల్ల సూచర్స్ వేస్తాం మెనిస్కస్కు. మేబీ డిపెండింగ్ అపాన్ అంటే ఎంత టేర్ ఉందో దాన్ని బట్టి మేబీ 2 సూచర్స్, 3 సూచర్స్, సమ్టైమ్స్ మల్టిపుల్ సూచర్స్ వేయవలసి ఉంటుంది. ఇది ఓన్లీ షార్ట్ ప్రొసీజర్ ఆపరేషన్, అంటే 10-15 minutes ప్రొసీజరు. తర్వాత వీళ్ళు సేమ్ డే డిశ్చార్జ్ చేయగలుగుతాము, కానీ 4 weeks వరకు వెయిట్ వేయకూడదు జాయింట్ పైన, 2 to 4 weeks వరకు. తర్వాత ఫిజియోథెరపీ చేయవలసి ఉంటుంది నీ కండరాలు స్ట్రాంగ్ ఉంచినందుకు. చాలా వరకు మెనిస్కస్ రిపేర్ అవుతుంది, మళ్ళీ నార్మల్గా ఫంక్షన్ కావడానికి వెరీ గుడ్ పొటెన్షియల్ ఉంటుంది. అందుకని వెరీ ఇంపార్టెంట్, ఎవరిలో అయితే మెనిస్కల్ ఇంజరీ సస్పెక్ట్ చేస్తారో, స్పెషల్లీ నీ ఇంజరీ తర్వాత పెయిన్, స్వెల్లింగ్ వచ్చి ఎక్స్రే నార్మల్గా ఉందంటే దే షుడ్ గెట్ ఎంఆర్ఐ స్కాన్ అండ్ సీ ఏ డాక్టర్. మెనిస్కల్ ఇంజరీ డయాగ్నోసిస్ ఈజీగా అవుతుంది. తర్వాత దే షుడ్ టేక్ ట్రీట్మెంట్ టు ప్రివెంట్ ఆర్థరైటిస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ Eagle Health. Like and subscribe Eagle Health and Beauty.